మరోవైపు దువ్వాడ వాణి హైందవిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దువ్వాడ శ్రీనివాస్ ఇంటి గేట్లు విరగ్గొట్టి తనపై హత్యాయత్నం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన భార్య వాణి, కుమార్తె హైందవితో పాటు మరికొందరిపై ఫిర్యాదు చేశారు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు. దువ్వాడ వాణిపై కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. ఆమెకు రాజకీయ ఆకాంక్ష ఎక్కువగా ఉండేదన్నారు. తన ఎదుగుదలకు వాణి అడుగడుగునా అడ్డుపడిందని మండిపడ్డారు. నా భార్య అని చెప్పుకునే దువ్వాడ వాణి, ఆమెకెప్పుడూ కూడా రాజకీయ ఆకాంక్ష. రాజకీయం నేనేదైతే 25 సంవత్సరాలు నా స్వశక్తితో ఎదిగి ఈ వీపుని ప్రజల కోసం ఎన్ని లాఠీ దెబ్బలు కాల్సాను. జైల్లో ఉన్నాను. నేనుండాలా, నువ్వు పని చేయి, కానీ నేను పోటీ చేయాలి. ఏంటి విచిత్రం అనుకున్నాను. చిన్న వయసు టైంలో నాకు అర్థం కాదు. కొన్నాళ్ళకి అర్థమైంది. ఎలా అంటే నేను ఏ రంగంలో అధిగమిస్తుంటే ఆ రంగం నాది కాకూడదు, తనదే కావాలనే ఒక దురుద్దేశం, ఈర్ష్య, అసూయ, ద్వేషం, అహం, వీటితోనే 24 గంటలు నలిగిపోయింది దువ్వాడవాణి. మైన్ ఎలా మార్చేస్తాం? అసలు మైన్ ఎందుకు మార్చాలి? నువ్వు భార్యవి, నేను భర్తని, కుటుంబం, మైన్ ఎందుకు నీ పేరును మార్చాలి? నాకు అర్థం కాల. ఆ తర్వాత కాలంలో ఎవరైతే క్వారీ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి స్వయంగా వెళ్ళి డబ్బులన్నీ నాకే ఇవ్వాలి, ఆయనకి ఇవ్వకూడదు, పర్లాకి వెళ్ళి పెద్ద గొడవ, రభస. అప్పుడు నాకు అర్థం కాలేదు. 30 ఏళ్లుగా తన కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్నారన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ. అధికారం ఉన్నా లేకున్నా ఒకే విధంగా పనిచేశారన్నారు. తన కుటుంబానికి ఎలాంటి కష్టం కలగకుండా చూశారన్నారు. తన సమస్యలను తన కుటుంబానికి ఎన్నడూ తాకనివ్వలేదని పేర్కొన్నారు దువ్వాడ శ్రీనివాస్.